అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం టిఫిన్ తిని పూజ చేసుకోవచ్చా అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసి రోజు పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ చేయడం వలన భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, అనుకున్నవన్నీ జరుగుతాయని, కష్టాలు ఏమీ ఉండవని నమ్ముతాము. చాలా మంది పూజకు ముందు కాఫీలు టీలు తాగేసి టిఫిన్లు చేసేస్తూ ఉంటారు. ఆ తర్వాత స్నానం చేసి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఫలితం ఉంటుందా? పూజకు ముందు ఏమీ తినకూడదు అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. పెద్దవారు మనకు అలా ఎందుకు చెప్పారు అంటే, బాగా తినేసి పూజ చేస్తూ ఉంటే ఆవలింతలు వస్తూ ఉంటాయి, పూజ సరిగ్గా చేయలేకపోతారు, అందుకని ఈ నియమం పెట్టారు. కానీ వేరే ఉద్దేశంతో మాత్రం కాదు. అలాగని దానిని తప్పక ఆచరించాలని లేదు. పూజ అయ్యే వరకు ఓపికగా ఆకలిని తట్టుకునేవారు పూజ అయ్యాక తినవచ్చు. కానీ బీపీ, షుగర్, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ నియమం వర్తించదు. ఇక పూజ చేస్తే ఫలితం రావాలి అంటే మీరు భక్తితో పూజ చేయాలి. ఆ భక్తి లేకుండా నామమాత్రంగా పూజ చేస్తే మీరు కటిక ఉపవాసం ఉండి కూడా ఫలితం ఉండదు. ఆ సమయంలోనే పూజ చేయాలి, ఈ సమయంలో పూజ చేయకూడదు అనే నియమం ఎప్పుడూ కూడా పూజ విషయంలో లేదు. ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు. మనసు పెట్టి భగవంతుణ్ణి పూజించడానికి అసలు సమయమే అవసరం లేదు. ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని వేళల్లో కూడా పూజ చేసుకోవచ్చు. దానికి ఏమీ అడ్డు చెప్పలేదు భగవంతుడు. పైగా ఆహార విషయంలో కూడా ఎలాంటి నియమం లేదు. సంధ్యావందనం చేసుకునే వాళ్ళు మాత్రమే ఏమీ తినకుండా సంధ్యావందనం చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త ఆహారాన్ని తిని పూజ కూడా చేసుకోవచ్చు. సంధ్యావందనం లేని వారు కూడా కాస్త ఆహారాన్ని స్వీకరించి పూజ చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఓపిక లేని వాళ్ళు, వయసు పైబడిన వారు టిఫిన్ తిని ఆ తర్వాత పూజ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవచ్చా లేదా అని చాలా మందిలో సందేహం ఉంటుంది. అయితే ఓపిక లేని వాళ్ళు, సంధ్యావందనం లేని వారు కొంచెం ఆహారాన్ని తీసుకొని పూజ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది పలు సమస్యలతో బాధపడుతున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉండి ఓపికతో నిలబడలేని వారు భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కొంచెం ఏదైనా తిని భగవంతుణ్ణి ఆరాధించవచ్చు. పూజ చేసేటప్పుడు నీరసం కలుగుతుంది అనుకునే వాళ్ళు పూజ చేయకపోవడం కూడా మంచిదే. ఒకవేళ ఓపిక లేని వాళ్ళు ఏమీ తినకుండా పూజ చేసుకుంటేనే భగవంతుడికి ఇష్టం కాబట్టి కొంచెం అల్పాహారం తీసుకుని పూజ చేసుకోవచ్చు. అందులో ఏమీ తప్పులేదు. రేపటి తరానికి బతుకు భద్రతతో పాటు భారతీయ సనాతనను కూడా నేర్పిద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.